హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఒక మంచి ఇంటి చిట్కాతోటి మీ ముందుకు వచ్చానండి. అవన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులేనండి. ఆ ఇంట్లో ఉన్న వస్తువులతోటి మన హెల్త్ని ఎలా బాగు చేసుకోవాలో చూద్దామండి. ఇది మోకాళ్ళ నొప్పులకి బాగా ఉపయోగపడుతుందండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా రెండిట్లకి ఒకటే మందండి. అయితే మోకాళ్ళ నొప్పులకి ఒకలా ఉపయోగించాలి, గ్యాస్ ప్రాబ్లంకి ఒకలా ఉపయోగించుకోవాలండి. అది ఎలాగో మీకు చూపిస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. దీనికి కావాల్సినవి అండి మెంతులు, జీలకర్ర, వాము, సోంపు, సొంటినండి. ఇవి 5 ఈక్వల్గా తీసుకోవాలండి. కప్పుకు మెజర్మెంట్ అయితే ఈక్వల్గా తీసుకోవాలండి. గ్రాముల్లో అయితే కొంచెం మెంతులు కొంచెం తక్కువ వస్తాయండి. మిగతాయన్నీ ఈ కప్పు కొలతల్లో అయితే ఈక్వల్గా వస్తాయండి. అవి ఈ మెంతులు ఇవన్నీ కూడా మెంతులు, వాము, జీలకర్ర అన్నీ విడివిడిగా వేయించుకోవాలండి. బాండి పెట్టుకుని సన్న సెగ మీద విడివిడిగా వేయించుకోవాలండి. సొంటి కూడా ఒకసారి వేడి చేసి దంచి మిక్సీ పట్టుకోవాలండి. అయితే అట్లా ఉపయోగాలు నేను చెప్తానండి. ఇవి ఫస్ట్ మెంతుల ఉపయోగాలు తెలుసుకుందాం. మెంతులు అయితే బరువు తగ్గటానికి, బాలింతలు పాలు పెరగటానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయంటండి మెంతులు. జుట్టు సంరక్షణకు కూడా మనం మెంతులు వాడతాం కదండి. కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా మెంతులు ఉపయోగపడతాయండి. షుగర్ తగ్గించడానికి కూడా, షుగర్ కంట్రోల్లో ఉండటానికి కూడా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర కూడా మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయండి. రోగనిరోధక శక్తి పెంచుతాయండి. రక్తంలో చక్కెర, షుగర్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందండి. సేమ్ ఇప్పుడు మెంతులు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ జీలకర్ర కూడా చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా జీలకర్ర ఉపయోగపడుతుందండి. ఇది అజీర్తికి కూడా ఉపయోగపడుతుందండి. ఈ ఎసిడిటీ, మలబద్ధకం ఇట్లన్నిటికీ ఉపయోగపడుతుందండి. తర్వాత సొంటి అండి. సొంటి కూడా అంతేనండి. సొంటి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందండి. మన జలుబు, దగ్గు వాటికి తగ్గడానికి ఉపయోగపడుతుందండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సొంటి మన పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పులు కూడా తగ్గుతుందండి. సొంటి వికారం కూడా తగ్గుతుంది. వికారం, వాంతులు, పొద్దున్నే కొంతమందికి వికారంగా వాంతులు వచ్చినట్టు అలా ఉంటుంది కదండి. దానికి కూడా సొంటి బాగా ఉపయోగపడుతుందండి. ఇది శరీరానికి వేడి చేస్తుందండి. కానీ వేడి చేసిన వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయండి సొంటికి. ఇది కూడా చాలా ఉపయోగం అండి. తర్వాత మనం తెలుసుకోవాల్సిన వాము అండి. వాము కూడా మన అజీర్తికి, మనకి ఏదైనా జీర్ణం కానప్పుడు కూడా వాము వేసుకుంటాం కదండి. కడుపు నొప్పికి, అజీర్తి వల్ల వచ్చే కడుపు నొప్పికి తగ్గుతుందండి. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందండి. కొలెస్ట్రాల్ తగ్గుతుందండి. బాలింతల్లో పాలు ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుందండి. ఇది గర్భాశయం కూడా శుద్ధి అవుతుందంటండి. మనం వాము తీసుకోవడం వల్ల గర్భాశయం శుద్ధి అవుతుందంటండి. నెలసరి వచ్చే టైంలో వచ్చే నెలసరి టైంలో వచ్చే నొప్పులకు కూడా ఇవి వాము చాలా ఉపయోగపడుతుందండి. తర్వాత మనం తెలుసుకోబోయేదండి సోంపు గురించి అండి. సోంపు వాటర్ కూడా మనం పరగడుపున తాగితే చాలా మంచిదండి. దాంట్లో విటమిన్ సి, ఫైబర్ కూడా ఉంటుందంటండి సోంపులోని. పొటాషియం కూడా ఉంటుందంట. అది మనకి కంటి చూపుకు కూడా విటమిన్ ఏ ఎక్కువ ఉంటుందంటండి సోంపులోని. ఆ వాటర్ తాగటం వల్ల కూడా మనకి సోంపు వల్ల కూడా చాలా ఉపయోగం ఉందండి. ఇలా మనం 5 రకాలు తెలుసుకుంటే అసలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు అన్నీ విడివిడిగా వేయించుకుని ఇలా పొడి చేసుకోవాలండి. ఇలా పొడి చేసుకున్న వాటిని మనకి గ్యాస్ వల్ల ప్రాబ్లం అనుకోండి, అదేం చేయాలంటే గ్యాస్ గురించి అయితే మనం వేడి నీళ్ళలో ఒక గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ వేసుకుని మరిగించుకుని తాగాలండి గ్యాస్ ప్రాబ్లంకి అవుతేని. మనకి ఎప్పుడు అజీర్తి అది అనీజీగా ఉన్నప్పుడు వెంటనే మీరు ట్యాబ్లెట్ వేసుకోకుండా ఈ వాటర్ ఒక స్పూను ఒక గ్లాస్ వాటర్లో వేసుకుని మరిగించి వడగట్టుకుని తాగారనుకోండి, అసలు మీకు వెంటనే గ్యాస్ మీకే తెలుస్తుందండి. వెంటనే మీకు గ్యాస్ రిలీజ్ అయిపోతుంది. ఆ గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. తర్వాత మనం నొప్పులకి వాడాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే నైట్ నానబెట్టుకోవాలండి. నైటే ఒక గ్లాస్లో ఒక స్పూన్ వేసుకుని నైట్ నానబెట్టుకుని ఉంచుకోవాలండి. పొద్దున్నే పరగడుపున తాగాలండి. అది నొప్పులకు బాగా పనిచేస్తుందండి. ఇది ఒకటే మందు రెండిట్లకి ఉపయోగపడుతుందండి. అయితే ఇది ఇలా నానబెట్టుకుని వేడి చేసుకుని కూడా తాగొచ్చండి. లేకపోతే అలా చల్లదైనా వాడేసుకోవచ్చండి. మీరు కొంచెం లైట్గా కొంచెం సిరిసేది ఉంటుంది, అంతేగాని ఏం తాగలేనంత ఇబ్బందిగా ఉండదు. మీరు తాగలేదు అనుకున్నప్పుడు కొంచెం తేనె కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టం. వేసుకోకుండా తాగొచ్చండి, వేసుకుని కూడా తాగొచ్చు. దాంట్లో నిమ్మరసం కూడా వేసుకుని తాగొచ్చండి. ఇది ఇది ప్రతి ఒక్క ఇంట్లోనే ఉండవలసిందేనండి. అన్నిటికీ ఉపయోగపడుతుందండి. దాంట్లో ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో అన్ని రకాలుగాను ఉపయోగపడతాయండి.
ఇలాంటి వీడియోలు కనుక మీకు నచ్చితే కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో కొంతమందికి ఉపయోగపడుతుందండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.